హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియో స్పెషల్ వచ్చి అటుకుల మిక్చర్ చేస్తున్నాను. సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో రండి చూసేద్దాం. ఈ అటుకుల మిక్చర్ చేసేటప్పుడు ఫ్రెష్ కరివేపాకు ఎక్కడైనా దొరికితే తెచ్చుకోండి. ఇక్కడ నేను అటుకుల మిక్చర్కి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను పల్లీలు, పుట్నాల పప్పు, జీడిపప్పు, ఫ్రెష్ కరివేపాకు, వెల్లుల్లి అండ్ అటుకులు ఉంటే చాలు. ఒక కడాయి స్టవ్ మీద పెట్టేసి సరిపడినంత ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడయ్యాక పల్లీలు యాడ్ చేయండి. పల్లీలను జస్ట్ 1 to 2 minutes ఫ్రై చేయండి. దాని తర్వాత జీడిపప్పు అండ్ పుట్నాల పప్పు కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ మీరు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను ఫ్రై చేసుకుంటూ వెల్లుల్లిని దంచుకున్నానండి లైట్గా. ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఎలా ఫ్రై చేసుకుంటానంటే, పల్లీల మీద పొట్టు ఉంటుంది కదండి, అది చీలుతుంది. అప్పటిదాకా నేను ఫ్రై చేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నట్టు. ఇప్పటి వరకు ఫ్రై చేసుకుంటే చాలండి. ఇక్కడ వెల్లుల్లి కూడా యాడ్ చేశాను కదా, చాలా బాగుంది స్మెల్ అయితే. ఇది ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఫైనల్గా కరివేపాకు కూడా యాడ్ చేశానండి. ఈ కరివేపాకు ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇందులోకి నేను సాల్ట్, పసుపు, కారం పొడి కూడా యాడ్ చేశాను. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి ఈ ప్రాసెస్. ఇందులోకే మీరు అటుకులు యాడ్ చేసి వాటిని కూడా బాగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలోనే కరివేపాకు, పల్లీలు అండ్ పుట్నాల పప్పును కూడా తీసుకున్నాను. అండ్ 1.5 cup అటుకులు తీసుకున్నానండి. ఇదిగోండి ఇక్కడ నేను ఫైనల్గా అటుకులు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా మిక్స్ అయిన తర్వాత మీరు ఒక 10 minutes మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ అటుకుల మిక్చర్ని ఇలా కాకుండా ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఆ రెసిపీని నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇంతే అండి ఈ రెసిపీ. మీరు కూడా ఈ స్నాక్స్ని మీ ఇంట్లో ట్రై చేయండి. పిల్లలకు కూడా స్నాక్స్ లాగా పెట్టేయచ్చండి దీన్ని. పెద్దవాళ్ళకు కూడా టీ టైం స్నాక్స్కి బాగుంటాయి. హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు సింపుల్గా. అన్‌హెల్తీ ఐటెం అయితే నేనేం యూజ్ చేయలేదు ఇక్కడ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఫైనల్గా అంతే అండి, అయిపోయింది. ఇంకా టేస్ట్ కూడా చూసి మీతో షేర్ చేసుకుంటాను ఎలా వచ్చిందో. వేడిగా ఉందండి, కాలిపోతుంది చెయ్యి అయితే. నాలాగా ఆత్రం పడకండి, చల్లారాక తినండి. నేనైతే ఆగలేక టేస్ట్ చేద్దామని చూశాను, చెయ్యి కూడా కాల్చుకున్నాను. ఇదిగోండి ఫైనల్గా ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను. బాగుందండి. హెల్తీ అండ్ ఈజీ స్నాక్స్ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేసేయండి. 20 minutes టైం ఉంటే చాలండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంతే అండి ఈ వీడియో. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. వ్యూస్ అయితే వస్తున్నాయి, లైక్స్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ కూడా చేయొచ్చు కదా, షేర్ కూడా చేయండి. ఇంతే అండి ఈ వీడియో. ఫైనల్గా ఇక్కడ మేము తింటున్నాం కూడా. మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.